అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కలబంద సాగు రాబడి బాగు అంటున్న యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువ రైతు. జీడి మామిడి పూత దశలో తేనెటీగల ప్రాముఖ్యత. యాసంగి వరిలో ఎరువుల వాడకం రైతులు దృష్టి పెట్టాల్సిన అంశాలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో యాసంగి వరి దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ పిలక దశలో ఉంది. పంట పిలకలు పెట్టి బాగా దుబ్బు చేయాలంటే ఎరువు వేతకు ఇదే సరైన అదును. సాధారణంగా వరికి ఆఖరు దుక్కులో పశువుల ఎరువు 3 దఫాలుగా రసాయన ఎరువులను అందించడం పరిపాటి. అయితే ఎరువు వేత విషయంలో రైతులు కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. పైరుకు నీరు నిలగట్టి ఎరువు వేస్తే అది వృధాగా పోతుంది. అలానే కాంప్లెక్స్ ఎరువులను పైపాటిగా వేస్తే అది పంటకు ఉపయోగపడదు. సిఫార్సు కన్నా నత్రజనిని అధికంగా వేస్తే చీడపీడల సమస్యలు అధికమవుతాయి. అందువల్ల వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఎరువుల యాజమాన్యం సక్రమంగా చేపట్టాలంటూ సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ స్పందన భట్. మనము ప్రస్తుతము తెలంగాణలో తీసుకుంటే వరి వివిధ దశల్లో ఉంది. అంటే మనకు దుబ్బు చేసే దశ నుండి మనకు చిరుపొట్ట దశ దగ్గర వరకు ఉన్నాయి. వరి పైరుకు ఎప్పుడెప్పుడు ఏ దశల్లో మనకి ఎరువుల అవసరం ఉంటుంది అనేది మనము చూసుకున్నప్పుడు మనము ఫస్ట్ నాటేసే ముందు వేస్తాము. తర్వాత మనకి దుబ్బు దశలో అవసరం ఉంటుంది. ఈ తర్వాత మనకి చిరుపొట్ట దశలో అవసరం ఉంటుంది. ఈ దశల్లో మనము ఎరువులను అందించాలి. మనము నత్రజని తీసుకుంటే 3 దఫాలుగా వేయాలి. అది మనకి దమ్ములో దుబ్బు చేసేటప్పుడు చిరుపొట్ట దశలో. మనం ఈ ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్ తీసుకుంటే మనం ముందే దమ్ములోనే కంప్లీట్గా వేసాయి. ఎందుకంటే ఫాస్ఫరస్ ఫర్టిలైజర్స్ మనకి వేరు పెరగడానికి, వేరుని మొత్తం అవి కావడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ దశలోనే అందించాలి. పొటాష్ని అనేది మనం 2 దమ్ములో ఒక భాగము, మనము చిరుపొట్ట దశలో అంటే 3వసారి నత్రజని వేసేటప్పుడు పొటాష్ని కూడా అందజేయాలి. వీటితో పాటు మనకి సమగ్ర పోషక యాజమాన్యం అందించాలి అంటే మనము ఖచ్చితంగా పశువులది ఈ ఎరువు అంటే FIM, పేడ ఇవన్నీ మనం పొలానికి అందించాలి. నాటేసేప్పుడైతే అందరు వేస్తున్నారు. నాటేసిన తర్వాత దుబ్బు దశకి వచ్చినప్పుడు మనకి దుబ్బు బాగా చేయాలంటే పొలంలో కలుపు లేనప్పుడు మనం మంచిగా ఇవి వేస్తే మనం వేసిన ఎరువులని మన మొక్క తీసుకోగలుగుతుంది. అలాగే ప్రీ ఎమర్జెన్స్, పోస్ట్ ఎమర్జెన్స్ కలుపు మందులు వేసి మన పొలంలో కలుపు లేదు అన్నప్పుడు వేయచ్చు. ఇంకొకటి మనం వేసినప్పుడు ఎరువులు అనేది మనకి బృహద పదనులో వేయాలి. అంటే మనకి దుబ్బు దశకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయాలి అంటే మనకి నీళ్లు అప్పుడు ఎక్కువగా నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఎరువులు వేసినప్పుడు మనం నీళ్ళన్నీ తీసేసి ఆ బురద పదనలో వేసినప్పుడు మళ్ళీ ఆ మొత్తం ఆ గట్లన్నీ కట్టేస్తే అది అందులోనే ఇంకి మన మొక్క తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే దాని తర్వాత మనము చిరుపొట్ట దశలో అనేది మనకి ఈ ఎక్కువగా మొక్క చాలా ఫాస్ట్గా పెరిగే దశ, ప్లస్ మన పిలకలు ఆ దశ నుండి మనకి వస్తుంటుంది. కాబట్టి ఈ దశలో మనము యూరియాతో పాటు మనము పొటాష్ ఫర్టిలైజర్స్ కూడా వేయాలి. ఇక యాసంగిలో చూసుకుంటే
మొక్క ఎదుగుదల అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మనం నారు పోసే దశలో అప్పుడు మనకి అది చలికి ఎక్కువగా గురవుతుంది కాబట్టి మనం అది పెరగాల్సినంత పెరగకపోవడం వల్ల ఇప్పుడు మనం వర్షాకాలంలో 25 రోజులు ఉంచినామనుకోండి, మనకి దాదాపు 20 నుండి 25 సెంటీమీటర్స్ వరకు మనకి మొక్క పెరుగుతుంది. మనము తొనలను తుంచేసి మనం నాటుకుంటాం. కానీ యాసంగిలో మనకి ఆ టెంపరేచర్స్ అంటే డిసెంబర్లో చూసుకున్నా కూడా మనకి టెంపరేచర్స్ పడిగినప్పుడు అది బాగా పెరగదు. అప్పుడు దాని పెరిగేటప్పుడు మనకి యాసంగిలోనే మనము ఆ నారు దశలోనే ఎక్కువ రోజులు ఉంచుతున్నాం. అంటే దాదాపు 30 రోజులు 35 రోజులు దీన్ని పెరగట్లేదు అనేది దాని నుంచి పెరిగిన తర్వాత వేస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా దాని పంట యొక్క తీసుకుంటే 120 రోజుల్లో పంట అన్నప్పుడు దాన్ని 35 రోజులు మనము నారుమడిలో ఉంచుకుంటే మన ప్రధాన పొలంలో దానికి ఎంత సమయం ఉంది. తర్వాత ఎందుకంటే టెంపరేచర్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. దానికి ఉన్న సమయంలో మనము దాన్ని మీరు ముదురు నారు వేసినప్పుడు ఇప్పుడు నేను ఆల్రెడీ ముందు చెప్పాను నత్రజని 3 దఫాలుగా వేయాలి అనేది. అంటే మనం ముదురు నారు ఎక్కువగా వేసి బాగా ఎక్కువ రోజులు మనము నార్మల్లో ఉంచిందా అన్నప్పుడు వేసిన తర్వాతే మనము దాదాపు 75% మొదటి దఫాలో వేయాల్సి వస్తుంది. ప్లస్ మనము ఎట్టి పరిస్థితులలో కూడా మనము వరి తర్వాత వరి వేసే రైతులు మొత్తం ఈ 2 పంటలని ఒక సైకిల్గా తీసుకొని ఫస్ట్ నుండే ఎరువుల యాజమాన్యాన్ని సక్రమంగా తీసుకోవాలి. పశువుల ఎరువు లేదా పేడ ఎరువు అందించడము, వర్షాకాలం మనకి అంటే తొలి వర్షాలు పడ్డప్పుడే మనకి ఖచ్చితంగా జీలుగా లేదా జనుము వేసి మనము కళ్య దున్నటం చాలా అవసరం. అట్లా మీరు ఒక 2 ఇయర్స్ అంటే 2 సైకిల్స్ కనుక మీరు చేసుంటే మీకు పొలంలో మీరే అంటే ఇప్పుడు మనము ఈ ఎదుర్కొంటున్న సమస్యలు ఎక్కువగా దానికి ఎక్కడ పెరగకపోవడము, గుంపులు చచ్చిపోవడము, లేదా మనకి ఎక్కువగా సెలైన్ సాయిల్స్ అవ్వకపోవడము, ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి రాకుండా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకి జీలుగా మొక్క ఎంత ఉంటుంది, దాదాపు 3 ఫీట్ల వరకు ఉంటుంది. అంత మొక్కని మనము పొలాల్లో కలిగి దున్నుతున్నాము అంటే దాన్ని అందించే ఆర్గానిక్ కార్బన్ అనేది మంచిగా అదంతా యాడ్ అవుతుంది. దానివల్ల మనం కొద్దిగా నత్రజని అంటే ఎరువులు వేసినా కూడా మన పొలం చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఇంకొకటి మనము అదంతా ఆర్గానిక్ జీలుగా దాంట్లో మనం కలియ దున్నుతున్నాం కాబట్టి ఈ ఎంజైమ్స్ అంటే బ్యాక్టీరియా ఏవైతే మనకి బెనిఫిషియల్గా ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయో అవన్నీ యాక్ట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇవి మంచిగా యాక్ట్ అయినప్పుడు ఎట్లుంటుందంటే దానికి కావాల్సిన పాజిటివ్ మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యి మన మొక్క బాగా పెరుగుతుంది. కాబట్టి అవి యాడ్ చేయడము, తర్వాత ఎక్కడైతే మనకు ఆల్రెడీ సాయిల్ హెల్త్ కార్డ్స్లో మనము చూసుకున్నాం ఎంత ఉంటుంది అని. కాబట్టి ఫాస్ఫరం ఎక్కువ ఉన్న వాళ్ళు మనకి ఓన్లీ బ్యాక్టీరియా ఫాస్ఫోబాసిల్లస్ బ్యాక్టీరియా యాడ్ చేసుకుంటే మనకి ఏదైతే భూమిలో ఆల్రెడీ ఉన్న ఫాస్ఫరస్ ఉందో అది అందుబాటులోకి వస్తుంది. ఎక్కడైతే మనకి సమస్య లేకుండా అజోలా అనేది కొన్ని చోట్ల అవైలబుల్ ఉన్న వాళ్ళు దాన్ని వేసుకున్నా కూడా మనం దాదాపు 10% నత్రజని ఎరువులని తగ్గించుకోవడానికి మనకి బాగుంటుంది. యాసంగిలో తీసుకుంటే మనం వర్మీ కాంపోస్టు, కోళ్ళ ఎరువు, పశువుల ఎరువు అందించాలంటాం. ఎందుకంటే ఫస్ట్ మనకి చలిగా ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఇవి కొంచెం వేడిని అందించేవి ఇవి ఇస్తే దీంట్లో మనకి ఆ మొక్క చాలా తొందరగా కుదురుకొని మనం నాటేసిన తర్వాత చాలా సమయం తీసుకోకుండా ఇది కుదురుకొని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాల్సింది రైతులను ఆశిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో దాదాపు 1,50,000 హెక్టార్లకు పైగా సాగులో ఉన్న తోట పంట జీడి మామిడి. సాగు విస్తీర్ణం అధికమే అయినా దిగుబడులు మాత్రం దిగదుడుపుగానే ఉంటున్నాయి. ఇందుకు కారణాలను గమనిస్తే యాజమాన్య లోపాలు, చీడపీడల పట్ల అలక్ష్యం ప్రధానంగా కనిపిస్తున్నప్పటికీ మరొక కీలకమైన అంశం కూడా ఉంది. అదే పూత సమయంలో జరిగే పరపరాగ సంపర్కం. కాయ కట్టు అధికంగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే పరపరాగ సంపర్కం ప్రక్రియ సరిగా జరగాలి. ఈ ప్రక్రియ గాలి ద్వారా, కీటకాల ద్వారా జరుగుతోంది. కీటకాలలో తేనెటీగలు ప్రధానమైనవి. పూత విచ్చుకున్న దశలో రసాయన పురుగుమందుల పిచికారీ వల్ల తేనెటీగలు చనిపోయి పిందె కట్టక జీడి మామిడి దిగుబడులు తగ్గిపోతాయి. తేనెటీగల్లో ఏ రకాలు పరాగ సంపర్కానికి ఉపయోగపడతాయో, మంచి దిగుబడులకు వీటి పాత్ర ఎంత కీలకమో తెలియజేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. జీడి మామిడి తోటల్లో మన రాష్ట్రంలో సుమారు 1,50,000 హెక్టార్లతో పైన సాగు చేయబడుతుంది. కానీ దిగుబడులు దేశ దిగుబడుల కన్నా చాలా తక్కువగా ఉన్నాయి.
ఈ దిగుబడులు పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఏంటంటే సీలింగ్ ఆర్చర్డ్స్ ఎక్కువగా ఉండడము, మేలైన రకం లేకపోవడం అనేది రెండో కారణము. 3 సిఫార్సు చేయబడిన ఎరువులు వాడకపోవడము, సరైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడము అనేవి అతి ముఖ్య కారణాలు అయితే ఇంకొక ముఖ్యమైన కారణము పరాగ సంపర్కము లోపించడం వల్ల కూడా మనకి దిగుబడులు అనేవి అంత ఆశాజనకంగా లేవు. ఈ పరాగ సంపర్కం ఏంటంటే ఈ జీడి మామిడిలో దీంట్లో 2 రకాలైన పుష్పాలు మనకి అందుబాటులో ఉంటాయి. ఒకటి మగ పుష్పాలు, రెండోది పెర్ఫెక్ట్ ఫ్లవర్స్ కొజ్జా పువ్వులు మనకి ఎక్కువ కనిపిస్తాయి. ఈ పెర్ఫెక్ట్ ఫ్లవర్స్ కొజ్జా పువ్వుల శాతము సుమారు 10% ఉంటుంది. రకాన్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. అదేవిధంగా వాతావరణ పరిస్థితులు బట్టి కూడా దీని మార్పు మనకు గమనించవచ్చు. ఈ ఫ్లవర్ ఓపెనింగ్ అనేది యాంథసిస్ అనేది సుమారు మార్నింగ్ మనకి 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు జరుగుతుంది. దాని నుంచి వచ్చే పుప్పొడి ఉత్పత్తి అనేది డెహిసెన్స్ అంటాము. ఈ డెహిసెన్స్ అనేది మార్నింగ్ 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతుంది. అయితే ఈ పుప్పొడి ఏదైతే ఉంటుందో ఇది కొంచెం తేమతో ఉండడం వల్ల మనకి ఈ గాలితో వ్యాప్తి చేయడం అనేది దీంట్లో చాలా తక్కువగా జరుగుతుంది. సో, అందుకు కీటకాలు అనేవి ప్రముఖ పాత్రను ఈ పరాగ సంపర్కానికి దోహద చేస్తాయి. దీంట్లో మనకేంటంటే స్వీయ సంపర్కం అనేది ఈ జీడి మామిడిలో చాలా తక్కువగా జరుగుతుంది. పరాగ సంపర్కమే జీడి మామిడికి దిగుబడులకి దోహదపడుతుంది. అయితే ఈ భారతీయ జీడి మామిడి పరిశోధన స్థానం వాళ్ళు చేసిన రీసెర్చ్‌ని అనుసరించి ఏంటంటే మనకు సుమారు ఒక 40 రకాలైన కీటకాలు ఈ పరాగ సంపర్కానికి అత్యంత అనుకూలమైనవి. అయితే దీంట్లో మనకి ముఖ్యంగా ఈ బీస్ జాతికి చెందినవి ఒక 4, నాన్ బీస్ జాతికి చెందిన ఒక మనకి ఈ కీటము బీస్ అనేవి అత్యంత ఈ పరాగ సంపర్కానికి ఉపయోగపడుతున్నాయని నిర్ధారించడం జరిగింది. వాటి గురించి చూసుకున్నట్లయితే ఎపీస్‌లో 4 తేనెటీగలు అనేవి అత్యంత అనుకూలమైనవి. అయితే మొదటిది ఎపిస్ డార్సెటా. ఈ ఎపిస్ డార్సెట్‌ని మనం ఏమంటామంటే రాక్ బీ ఆర్ జెయింట్ బీ అంటాము. ఇవి జీడి మామిడి చెట్లు బ్రాంచెస్‌లో పెద్దగా తేనెపట్లు పుడతాయి. ఫెరోషియస్‌గా ఉంటాయి. దీనివల్ల మనకేంటంటే జీడి మామిడి పువ్వుల్ని సందర్శించడం చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు పరాగ సంపర్కం అనేది అంత ఉపయోగపడకుండా ఉంటుంది. అదే రెండో జాతి అయిన ఎపిస్ ఫ్లోరియా మనం దీన్ని ఏమంటామంటే డ్వార్ఫ్ హనీ బీ అంటాము. ఇది మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈ తేనెటీగలు అనేవి ఈ జీడి మామిడి యొక్క పుష్పాలను సందర్శిస్తాయి. దానివల్ల మనకేంటి పరాగ సంపర్కం జరగడానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక మూడోది ఏంటంటే ఎపిస్ సెరేనా ఇండికా. దీన్ని మనం ఏషియన్ బీ తేనెటీగ అని అంటాము. ఇది ఏంటంటే జీడి మామిడికి ఉపయోగపడే అతి ప్రధానమైన తేనెటీగలు. ఇవి ఎక్కువగా మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు అంటే ఆ టైంలో మనకి ఎప్పుడైతే కరెక్ట్‌గా ఈ పుప్పొడిని చేరవేర్చాలో ఆ టైంలో ఈ తేనెటీగలు ఈ యొక్క జీడి మామిడి పుష్పాలను బాగా సందర్శించి మనకు పాలినేషన్ చేయడానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక నాలుగోది ఏంటంటే టెట్రాగోనల్లా స్పీసెస్. ముఖ్యంగా మనం దీన్ని ఏమంటామంటే డామర్ బీసు లేదంటే స్టింగ్లెస్ బీన్స్ అంటాము. ఈ బీన్స్ కూడా చాలా వొరేషియస్‌గా చాలా ఫాస్ట్‌గా మనకి మూవ్‌మెంట్ ఇచ్చి చాలా ఎక్కువ శాతం అనేది మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈ యొక్క జీడి మామిడి యొక్క పుష్పాలను బాగా సందర్శించి మనకి ఈ పుప్పొడిని బాగా సేకరించి మనకి ఈ స్టిగ్మా మీద తీసుకెళ్ళడానికి అత్యంత అనుకూలమైన ఈ తేనెటీగలు. అలకన్నా నాన్ బీ అంటే వైల్డ్ బీస్ సంబంధించిన ఒక తేనెటీగలను చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా బ్రాన్సిస్ అనే జాతికి చెందిన తేనెటీగలు అనేవి అత్యంత అనుకూలమైనవి. ఇది చాలా వరేసిగా బాగా తిరిగి మనకి ఈ పుప్పొడిని బాగా సేకరించి ఈ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు ఈవినింగ్ వరకు కూడా బాగా తిరిగి జీడి మామిడి పుష్పాలను బాగా సందర్శించి మనకి ఈ ఫలదీకరణానికి పరాగ సంపర్కానికి అత్యంత అనుకూలంగా చేసే ఈ స్పీసెస్. అయితే ఇవన్నిటి కూడా మనకి మన పరిధిలో ఉండాలంటే మనకి సంవత్సరం పొడవునా ఉండాలంటే మనం కొన్ని మార్గదర్శకాలు మనం చేయాల్సొస్తుంది. అయితే జీడి మామిడిలో ఏంటంటే ఈ యొక్క నేచురల్‌గా ఉండే ఈ బీస్ కానీ లేక కృత్రిమంగా మనం పెట్టాలనుకుంటే మనం సుమారుగా ఏంటంటే ఒక హెక్టార్‌కు 4-5 తేనెపట్లు కృత్రిమంగా పెట్టాలంటే పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పోతే ఒక్క సమయంలో మనం వీటిని పెడితే మనకు పరాగ సంపర్కం బాగా జరిగి సుమారు 30-40% అధిక దిగుబడులు రావడానికి జీడి మామిడిలో ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే ఈ బీస్‌ని అట్రాక్ట్ చేసే మనకి కొన్ని మొక్కలను మనం పెంచినట్లయితే జీడి తోటల్లో అప్పుడు కూడా బాగుంటుంది. దానికి సంబంధించి కొన్ని ఏంటంటే రంగూన్ క్రీపరు, అదేవిధంగా మనకి జాన్సన్ గడ్డి లేదంటే లాంటానా గడ్డి ఇవన్నీ కూడా మనకి పొలం చుట్టూ వేసుకున్నా లేకపోతే అక్కడక్కడ వేసుకున్నట్టయితే ప్యాచెస్‌గా వేసుకున్నట్టయితే ఈ యొక్క బీ యొక్క యాక్టివిటీని బాగా ఎంకరేజ్ చేసి మనకి మంచి దిగుబడిని చేస్తుంది. అంతే ఇంకొక ప్రధానమైన ఏంటంటే ఎప్పుడు ఈ బీ యాక్టివిటీ అనేది మార్నింగ్ బాగుంటుంది కాబట్టి మనం ఎటువంటి పెస్టిసైడ్స్ జనరల్‌గా ఏంటంటే టీ దోమని మనం నియంత్రించడానికి మనం ఏం చేస్తామంటే ఈ స్ప్రేలు చేస్తూ ఉంటాం.
ఈ స్ప్రే అనేది ఈ యొక్క యాక్టివిటీని ఇబ్బంది పెట్టకుండా మనం మధ్యాహ్నం పూట ఎందుకంటే మనం మార్నింగ్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్ అనేది ఈ హనీ బీస్ కానీ ఈ తేనెటీగలకు పడకుండా మన స్ప్రేస్ ఏమున్నా కూడా దాన్ని మధ్యాహ్నం పూటలో మనం మార్చినట్లయితే యాక్టివిటీ బాగా అభివృద్ధి చెంది మనకు బాగా ఉండి మనకు పరాగ సంపర్కానికి బాగా ప్రోత్సహించి మనకి దిగుబడులు సుమారు 30-40% పెంచడానికి చాలా ఉపయోగపడతాయి జీడి మామిడిలో. ఎన్నో ఔషధ విలువలు కలిగిన బహువార్షిక పంట కలబంద. ఆంగ్లంలో కలబందను అలోవెరా అంటారు. దీని ఆకుల్లో ఉండే జిగురు లాంటి పదార్థం నుంచి మూసాంబరం తయారు చేస్తారు. ఆకుల నుంచి లభించే జెల్ను సౌందర్య సాధనాలు, జ్యూస్, ఆహార పానీయాల తయారీలో వాడతారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ యువ రైతు గత 9 ఏళ్లుగా కలబందను సాగు చేస్తున్నారు. యంత్రాల ద్వారా ఆకుల నుంచి జెల్ను వేరు చేసి అమ్మకం చేస్తున్నారు. దీంతో అధిక నికరాదాయాన్ని పొందుతున్నారు. అంతేకాదు అతని క్షేత్రంలో నాటుకోళ్లు, దేశీ ఆవులకు స్థానం కల్పించి సాగు రంగంపై తనకున్న ఇష్టాన్ని చాటుకుంటున్నారు. కలబందను ఒక్కసారి నాటితే 4 సంవత్సరాల వరకు ఆకు దిగుబడినిస్తుందంటున్న ఆ యువరైతు ఎవరో, సాగు చేయబడుతున్న విధానం, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. దారికి ఇరువైపులా కొబ్బరి చెట్లతో స్వాగతం పలుకుతున్న ఈ క్షేత్రం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాటిమెట్ల గ్రామంలో ఉంది. మొత్తం 20 ఎకరాల వ్యవసాయంలో కలబందను 9 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఏక పంటగా 6 ఎకరాలు, 3 ఎకరాలలో శ్రీగంధం, జామతో పాటు మిశ్రమ పంటగా సాగు చేస్తున్నారు రైతు రాజిరెడ్డి. పచ్చ కలబంద అనే రకాన్ని సాగుకు ఎంచుకున్నారు. ఇది చేదు తక్కువగా ఉండే రకం. ఫార్మా కంపెనీలకు, జ్యూస్ కంపెనీలకు వెళుతుంది. సాధారణ కలబంద చేదు ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్లో పెద్దగా డిమాండ్ ఉండదంటారు రాజిరెడ్డి. వరుసల మధ్య 3 అడుగులు, వరుసల్లో మొక్కల మధ్య 2 అడుగుల వెడల్పు దూరంతో ఎకరాకు 4500 నుంచి 5000 మొక్కలు నాటారు. ఈ ప్రాంతంలో అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండడంతో కలబంద సాగును ఎంచుకున్నానంటూ తన అనుభవాలను తెలియజేస్తున్నారు రాజిరెడ్డి. మాకు మొత్తం 20 ఎకరాల ల్యాండ్ ఉంది. అందులో 9 ఎకరాలు కలబంద ఫార్మింగ్ చేస్తున్నా. 9 సంవత్సరాల నుంచి చేస్తున్నా. కలబంద ఫార్మింగ్తో పాటుగా శ్రీగంధం కూడా పెట్టినా. నేను కొన్ని మొక్కలు, ఒక 400 మొక్కలు పెట్టినా. అంటే అంతర్ క్రాప్గా నేను కింద కలబంద, పైన శ్రీగంధము ప్లస్ జామ ఇవన్నీ కూడా పెట్టినా. ఒక ఎకరంలో 3 పంటలు తీస్తున్నా. ఈ కోతుల బెడద తట్టుకోలేకనే కలబంద ఫార్మింగ్ చేస్తున్నా. మార్కెటింగ్ కూడా మంచిగానే ఉంది. మార్కెట్లో ఎలాంటి లొసుగులు అయితే లేవు. ప్రతి క్రాప్ వచ్చేసి 2 మంత్స్కి ఒకసారి కటింగ్ అవుతుంది. మన దగ్గరనే ప్రాసెసింగ్ చేస్తున్నాం. ప్రిజర్వేటివ్స్ కలిపి ఫార్మా కంపెనీల వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాము. విత్ జ్యూస్ సెంటర్ వాళ్ళకు కూడా పంపిస్తున్నాం ఇక్కడి నుంచే. మనకు ఒక ఎకరాకు వచ్చేసి ఒక 25,000 ఖర్చు వస్తున్నది. డ్రిప్ కాకుండా, డ్రిప్తో పాటు అయితే మనకు ఒక ఎకరాకు వచ్చేసి 40,000 ఖర్చు వస్తున్నది. ఒక ఎకరాకు వచ్చేసి 5,000 మొక్కలు పడతాయి. కలుపు సమస్య ఒకటి బాగున్నది. కలుపు ఒకటి నియంత్రించుకోవాలి. మనం దీనికి డీకంపోజర్ స్ప్రే చేసుకోవాలి. సమ్మర్లో వాటరింగ్ ఇవ్వాలి. నార్మల్ టైంలో అవసరం లేదు. సమ్మర్లో మాత్రం కంపల్సరీ డే బై డే వాటరింగ్ ఇవ్వాలి. దీని క్రాప్ వచ్చేసి మనకు 2 నెలలకు ఒకసారి మనకు క్రాప్ వస్తున్నది. మనకు వచ్చేసి 2 టన్నుల వరకు క్రాప్ వస్తుంటుంది. మట్ట అయితే మాత్రం మనకు ఒక టన్నుకు వచ్చేసి 9,000 ఉన్నది మార్కెట్లో. పల్ప్ వచ్చేసి 40,000 రూపాయలు నడుస్తుంది. దీని ప్రాసెసింగ్ విధానం వచ్చేసి మనం మట్ట ఇక్కడ కట్ చేసేసి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంటే ట్రైలర్లో తీసుకెళ్ళి అక్కడ వేసుకొని వాటర్లో క్లీన్ చేసి తర్వాత మిషన్ దగ్గరికి తీసుకెళ్తాం. అంటే మొదలు కోసలు కట్ చేసేసి మిషన్లో పెడతాము. ఆ తర్వాత మిషన్ నుంచి పల్ప్ వచ్చేస్తుంది, జ్యూస్ వస్తుంది. దాంట్లో ప్రిజర్వేట్స్ కలుపుతాం. ఒకవేళ ఫార్మా కంపెనీ వాళ్ళు కలపమంటే కలుపుతాం, వద్దు అంటే ఊకుంటాం. ప్రిజర్వేట్స్ మీకు మార్కెటింగ్ వచ్చేసి హైదరాబాద్లో చాలా ఫార్మా కంపెనీలు, రైతులందరూ భయపడుతున్నారు వేయాలంటే. కానీ వేయొచ్చు, ఏం కాదు. నేను వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కలబందది కూడా వేస్టేజ్ ఉంటుంది. దాన్ని కూడా మేము ఎరువు లెక్కన వాడతాము వీటికి. దీనికి తోడుగా నేను కొన్ని కోళ్ళను కూడా దాస్తున్నా. దానితో పాటుగా ఆవులు కూడా ఉన్నాయి మాకు. ఆవుల నుంచి వచ్చే పేడ ఎరువులు ఇవన్నీ మేము కలబందకు వాడుతుంటాం. కలబందకు, మామిడికి, ఇవన్నిటికి వాడుతుంటాము. కలబంద సాగుకు నీటి అవసరం తక్కువ. వేసవి కాలంలో మాత్రం రోజు విడిచి రోజు నీటిని డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. పోషక యాజమాన్యంలో భాగంగా పశువుల ఎరువును అందిస్తున్నారు. ఇందుకోసం దేశీ ఆవులను పెంపకం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి వేస్ట్ డీకంపోజర్ను పిచికారీ చేస్తున్నారు.
కూలీలతో ఎప్పటికప్పుడు కలుపు సమస్యను అధిగమిస్తున్నారు. కలబంద నాటిన 4 నెలలకు మొదటి కోత అందివస్తుంది. అటుపై ప్రతి 2 నెలలకు ఒక కోతను తీసుకోవచ్చు. ఎకరా నుంచి కోతకు 1.5 నుంచి 2 టన్నుల మట్ట దిగుబడి వస్తుంది. అంటే సంవత్సరానికి 10 నుంచి 12 టన్నుల మట్ట దిగుబడి వస్తుంది. గుజ్జు తీయాలనుకుంటే 1 టన్ను మట్ట నుంచి 400 కిలోల దిగుబడి వస్తుంది. మట్టగా అమ్మితే కిలో 10 రూపాయల ధర పలకగా, అదే పల్పు తీసి అమ్మితే కిలోకు 35 రూపాయల ధర దక్కుతోంది. కలబంద సాగులో కూలీల అవసరం కూడా తక్కువే. కోతలు, అనంతర పనులకు తప్ప కూలీల అవసరం పెద్దగా ఉండదు. ఈ వ్యవసాయ క్షేత్రంలో మొత్తం 3 కూలీలు ఉన్నారు. ఒక్కొక్కరికి ప్రతి నెల 10,000 చొప్పున మొత్తం 30,000 రూపాయలు చెల్లిస్తున్నారు. వీరే అన్ని వ్యవసాయ పనుల్ని చూసుకుంటారు. కాబట్టి రైతుకు నికరంగా ఎకరా కలబంద నుంచి ప్రతి కోతకు 15,000 నుంచి 21,000 మిగులుతోంది. అంటే సంవత్సరానికి 90,000 నుంచి 1,26,000 రూపాయలు ఆదాయం అందుతోంది. మరి రైతు సాగు చేసింది మొత్తం 9 ఎకరాలు కదా. ఒకసారి కలబందను నాటితే 3.5 సంవత్సరాల నుంచి 4 ఏళ్ల పాటు దిగుబడులు తీసుకోవచ్చు. అటుపై తోటలో వచ్చిన పిలకలని మళ్లీ నాటుకోవటం ద్వారా సాగును కొనసాగించే అవకాశం ఉంది. కలబంద సాగుతో పాటు దేశీ ఆవులు, 300 నాటు కోళ్లను పెంపకం చేస్తున్నారు రాజిరెడ్డి. వీటి నుంచి వచ్చే ఆదాయం అదనం. అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కలబంద సాగు రైతులకు ఎంతో ఉపయోగకరమంటున్నారు తోటి రైతులు. రాజిరెడ్డి గారు కొంతకాలంగా ఒక 9 సంవత్సరాలుగా కలబంద సాగు చేస్తున్నాడు. చాలా బాగుందని చెప్తున్నాడు. దాంతోపాటు ఆ నాటుకోళ్ళు మరియు ఆవులను కూడా, దేశీయ ఆవులను కూడా పెంచుతున్నాడు. సో మిశ్రమ వ్యవసాయం వల్ల మంచి లాభాలు ఉంటాయని చెప్తున్నారు. కలబంద అనేది మెడిసిన్ పరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇది మెయిన్ కోతుల బెడతోనే దీన్ని సాగు చేస్తున్నా అని చెప్పుకొచ్చారు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కృష్ణా జిల్లా మోపుదేవి మండల పరిధిలోని రైతులు గత కొన్నేళ్లుగా బజ్జీ మిరప సాగులో ఆదాయం ఆర్జిస్తున్నారు. సాగులో ఆటుపోట్లు ఎదురైనా అధిక శాతం లాభాలు రావడంతో రైతులు సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మోపుదేవి మండలంలోని మోపుదేవి, కోసూరువారిపాలెం, ఉత్తర చిరువొల్లంక, మెల్లవర్తిలంక, మోపుదేవిలంక, మేరకనపల్లె, బొబ్బర్లంక గ్రామాల్లో గత 15-20 సంవత్సరాలుగా బజ్జీ మిర్చిని సాగు చేస్తున్నారు. ధరలు అనుకూలంగా ఉంటే ఒక్కో ఎకరాకు పెట్టుబడి పోను సుమారు 4 లక్షల రూపాయల వరకు లాభాలు ఆర్జిస్తున్నామని రైతులు చెబుతున్నారు. గత 20 సంవత్సరాలుగా బజ్జీ మిర్చి పండిస్తాం మొదలు పెట్టాం. మరి 20 సంవత్సరాల నుంచి కూడా చాలా లాభసాటిగా ఉంది. మరి కొన్ని సంవత్సరాలు అయితే బాగా ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం మాకు ఇది బాగా సెట్ అయింది కాబట్టి మాకు ఎక్కువగా రైతులు బజ్జీ మిర్చి చేయటానికి బాగా ఇష్టపడతారు ఇక్కడ ఉన్న రైతులు. దీనికి ఒకటే కారణం, యావరేజ్ ఎకరానికి 600 బస్తా కాడికి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 600 బస్తాలు కూడా 20 రూపాయల రేటు ఉంటే దాదాపు 8 లక్షల ఆదాయం వస్తుంది. దీనికి 3 లక్షల పైన ఖర్చు పోయినా 4 నుంచి 5 లక్షలు డబ్బులు రావడంతో అందరం దీనికి ఇంట్రెస్ట్ చూపుతాం. ఈ మండలంలో ప్రతి రైతు కూడా పోటాపోటీగా పండిస్తాం జరుగుతూ ఉండేది ఈ బజ్జీ మిర్చి వచ్చి. నేను యావరేజ్గా 600 బస్తా చెప్పే 700-800 పండించే రైతులు కూడా చాలా మంది రైతులు ఉంటారు. 6 కోతలు యావరేజ్గా 8 నుంచి 9 కోతలు కోసే రైతులు కూడా మనం మోపుదేవి మండలంలో ఉన్నారు. నేను వచ్చేదానికి ఇప్పుడు ఇది 3వ కటింగ్ జరుగుతుంది. ప్రతి కటింగ్ కి కూడా 150 బస్తాలు చొప్పున ఈ 4 ఎకరాలకి కోసాం. ఈ 3 కటింగ్లకి 450 బస్తాలు కోయటం జరుగుతుంది. ఈ బజ్జీ మిర్చి ఏటాకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలలు కూడా మా ఏరియాకి బాగా సెట్ అవుతాం జరుగుతుంది. ఇది మార్కెటింగ్ వచ్చేదానికి మన లోకల్ మార్కెట్స్ మాత్రమే కాకుండా హైదరాబాద్, మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్, కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఇన్ని రాష్ట్రాల ఎక్స్పోర్ట్ జరగటం చాలా ఆనందంగా ఉంటుంది.
ఇక్కడ పండిన మిరపను స్థానికంగానే కాకుండా ఢిల్లీ, రాజస్థాన్, జైపూర్, మధ్యప్రదేశ్, హైదరాబాద్ రాష్ట్రాలకు పంపిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. మోపిదేవి మండలం నుంచే రోజుకు 2000 బస్తాల బజ్జీ మిర్చిని ఎగుమతి చేస్తున్నామంటున్నారు. డిసెంబర్ నెలలో కిలో దాదాపు 60 రూపాయలు పలికిన మిర్చి ప్రస్తుతం 20 రూపాయలు ధర పలుకుతోంది. తమ నేలలు బజ్జీ మిరప సాగుకు అనుకూలంగా ఉండటం, సాగులో ఎంతో కొంత మిగులుబాటు కనిపించడం వంటి కారణాలతోనే బజ్జీ మిరపను కొనసాగిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.